హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ టమాటా మసాలా కర్రీ. సింపుల్ రెసిపీయే, మీ అందరికీ తెలిసిన రెసిపీయే. దానికి కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లవర్, అలాగే గ్రేవీ కోసం 3 చిన్న ఉల్లిపాయలు, 1 టమాటా, 1 ఇంచు అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వాటితో పాటు కొంచెం నువ్వులు, కొంచెం జీడిపప్పు, ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టి తీసుకురావాలి. అలాగే దాంతోపాటు కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. మనం ముందుగా స్టవ్ మీద నీళ్ళు పెట్టానండి. మరుగుతున్న నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టే లోపల అవి ఉడుకుతూ ఉంటాయి. నీళ్ళు ఆల్రెడీ పెట్టేశానండి, మరుగుతున్నాయి. ఎక్కువ అక్కర్లేదండి, 2 పొంగులు రానిస్తే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం సాల్టు, పసుపు వేసుకుని మరుగుతున్న నీళ్ళలో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుంటే ముక్క ఇక్కడే 50% ఉడికిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వేసేస్తున్నాను. ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఈ లోపల మనం ఉల్లిపాయ అన్నీ మిక్సీ పట్టుకుని వచ్చేద్దాము. మిక్సీ పట్టేసానండి. ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి, కొంచెం నువ్వులు, జీడిపప్పు. నీళ్ళు కూడా మరుగుతున్నాయండి బాగానే, ముక్కలు ఉడికిపోయినాయి. ఇంకా సరిపోతుందండి ఇలాగా ఉడికితే. పక్కన పెట్టేసుకుని కళాయి పెట్టేసుకుని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టేసానండి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేస్తున్నాను. ఉప్పు వేస్తున్నానండి, 1/2 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే ఇందాక ముక్కల్లో కొంచెం వేసాం కాబట్టి గ్రేవీకి సరిపడి వేసుకుందాము, తర్వాత చూసి వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు కూడా అంతేనండి, ముక్కల్లో వేసాం కదా మనం, గ్రేవీకి సరిపడి వేస్తున్నాను.
క్యాబేజీ క్యాలీఫ్లవర్ అంటే పిల్లలు తొందరగా ఇష్టపడరు కదా. ఇలా మనం మసాలా గ్రేవీ కర్రీ కింద వండుకుంటే వాళ్ళకి చికెన్ కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. అస్సలు అన్నం వదలకుండా తినేస్తారు. ముక్కలో మొత్తం మళ్ళీ శుభ్రంగా చన్నీళ్ళు వేసుకునండి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇలా వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే క్యాలీఫ్లవర్లో ఒక్కొక్కసారి చిన్న పురుగు లాంటివి కూడా ఉంటాయండి. మనం పసుపు ఉప్పు వేసుకుని అలా ఉడకబెట్టుకోవడం వల్ల అలాంటివి ఏమన్నా ఉన్నా మనకి పోతాయి. బాగుంటుంది. తర్వాత 2 సార్లు చన్నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది మగ్గటానికి మనకి ఒక 5 మినిట్స్ పడుతుందండి. మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేస్తున్నాను. స్పూన్ ధనియాల పొడి, 1 పావు స్పూన్ జీరా పౌడర్, 1 అర స్పూను మసాలా పొడి అండి, గరం మసాలా, 2 పచ్చిమిర్చి 1 ఎండుమిర్చి వేసానండి. అందుకే చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసాను కారం. ఉప్పు కారం మసాలాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కూర అయితే చాలా బాగుంటుందండి. జీడిపప్పు నువ్వులు వేసిన వల్ల కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత ముక్కలు వేసేసుకుందాం. మొత్తం బాగా మగ్గిపోయిందండి. ఆయిల్ అంతా పైకి తేరింది. ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి. 1 నిమిషం మగ్గిన తర్వాత వాటర్ పోద్దాం కొంచెం. చిన్న టీ గ్లాసులో సగం పోస్తున్నానండి. ఇది మొత్తం మగ్గటానికి మనకు ఒక 2 మినిట్స్ పడుతుంది. ఇప్పుడే ఒకసారి ఉప్పు కారాలు చూసుకోండి, ఏమన్నా తక్కువైతే వేసుకోవచ్చు. కసూరి మేతి వేస్తున్నానండి. కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది అది వేసుకుంటే. ఒక్క నిమిషం ఆగి
కట్టేద్దాం స్టవ్. అయిపోయిందండి, ఆయిల్ పైకి తేరింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. క్యాబేజీ, క్యాలీఫ్లవరు, టమాటా మసాలా గ్రేవీ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. అచ్చం చికెన్ కర్రీ అలా ఉంది. స్మెల్ అలాగే వస్తుంది, టేస్ట్ అలాగే ఉంది. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఈజీగా తొందరగా అయిపోతుందండి. సింపుల్ రెసిపీయే. ఇది కూడా తెలియని వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు కదా. అంతేకాకుండా మన ఛానల్లో అన్ని రెసిపీస్ ఉండాలి కదా, అందుకే చేసి చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. రెగ్యులర్గా వండుకునే కూర కన్నా కూడా ఇది టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారండి, కానీ లైకులు మాత్రం తక్కువ మంది ఇస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్లు అన్నీ వస్తాయండి. తప్పనిసరిగా నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.